కాధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా, విశ్లేషణాత్మకంగా అందిస్తా. నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని ఒక సామెత. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు గురించి అసలు నిజం ఒకటైతే, పర్టికులర్గా కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మరొకటి. నిజానికి గంతలు కట్టి అబద్ధాన్ని ఊరేగిస్తున్నారు. వక్ఫ్ బిల్లు పేరు చెప్పి మారణకాండ సృష్టిస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టం 2025. దీనివల్ల వెస్ట్ బెంగాల్లో షాపులు తగులబెట్టాయి, ఇల్లు ధ్వంసమయ్యాయి, చిన్నారులు, మహిళలు రోడ్డున పడ్డారు, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ అల్లర్ల వల్ల వందలాది కుటుంబాలు నిరాశ్రయులై ఎటు పారిపోవాలో తెలియని పరిస్థితి. రోడ్లన్నీ రక్తసిక్తమైతే ఎటు వెళ్లాలో తెలియక నదులపై బోట్లు వేసుకొని పారిపోయారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఈ గొడవ వెనక ఎవరున్నారు? అసలు మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ? ఈ గొడవలను ఎందుకు సద్దుమణిగించే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఫెయిల్ అయింది? అసలు కావాలనే ఈ హింసను రెచ్చగొడుతున్నారా? జరిగిన నిజాన్ని తొక్కిపెట్టే బ్యాచ్ ఎప్పుడూ ఒకటి ఉంటుంది. వక్ఫ్ వెనుకున్న చీకటి నిజాలు, ఈ మొత్తం వ్యవహారంలో అన్టోల్డ్ విషయాలని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ గొడవ వక్ఫ్ చట్టంలో జరిగిన సవరణల కారణంగా మొదలైంది. కాబట్టి ముందుగా మనం వక్ఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మిస్ అయితే దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అసలు ఎందుకు వక్ఫ్లో సవరణలు చేయాల్సి వచ్చింది, కొత్తగా ఎందుకు బిల్ పాస్ చేశారు అనే విషయాలు కూడా కంప్లీట్ డీటెయిల్స్తో పిన్ టు పిన్ నేను మీకు ఆ వీడియోలో చెప్పాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కంప్లీట్గా చూడండి. కానీ తెలియని వాళ్ళ కోసం సింపుల్గా ఈ వీడియోలో కూడా విషయాన్ని చెప్తున్నాను సింపుల్ టర్మ్స్లో. వక్ఫ్ అనేది ఇస్లామిక్ చారిటబుల్ ట్రస్ట్ లాంటిది. మతపరమైన సామాజిక సేవల కోసం దానం చేసినటువంటి ఆస్తులు లేదంటే భూములు ఈ ట్రస్ట్లో ఉంటాయి. ఆ భూములని, ఆ ఆస్తులని పేదవాళ్ల కోసం ఉపయోగించాలి, పేద ముస్లిమ్స్ కోసం. సో పేద ముస్లిమ్స్ పిల్లలని చదివించడానికైనా, పేద ముస్లిమ్స్కి ఇల్లులు కట్టుకోవటానికైనా ఇలా వాటి కోసం ఉపయోగించాలి. ఇది నిజానికి వింటుంటే చాలా బాగుంటుంది. అయితే 2025లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఏప్రిల్ 4న పార్లమెంట్లో పాస్ చేసింది. ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం పొంది ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి కూడా వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు సవరణ చేయటం వల్లనే అల్లర్లు చెలరేగాయా? అసలు ఎందుకు సవరణలు చేశారు అనే అనుమానం రావచ్చు. కాబట్టి అసలు ఈ సవరించిన చట్టంలో ఏముందో కూడా నేను మీకు చెప్తాను. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్పించాలి. అంటే వక్ఫ్ బోర్డులో ఇప్పటివరకు కూడా కంప్లీట్ ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు. ఇక నుంచి ఇద్దరు ముస్లిం రిలీజియన్ కాని వాళ్ళని అందులో పెడతారనమాట. ఇద్దరు హిందూ అవ్వచ్చు లేదా క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇద్దరిని పెడతారు. ఇక ఒక ఆస్తి వక్ఫ్దా కాదా అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయించే అధికారం ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయించిన తర్వాతే ఆ ఆస్తి వక్ఫ్లోకి వెళ్తుంది. డిజిటల్ రికార్డులతో వక్ఫ్ ఆస్తుల మేనేజ్మెంట్ని ట్రాన్స్పరెంట్ చేశారు. ఇక వక్ఫ్ బై యూజర్ కాన్సెప్ట్ తొలగించటం, డోనర్ తప్పనిసరిగా 5 ఏళ్ళు ముస్లిం అయి ఉండాలి. సో ఎవరైనా కానీ దీంట్లో ఉన్నట్లయితే ఆ డోనర్ ఎవరైతే ల్యాండ్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా 5 years ముస్లిం అయి ఉండాలి. అంటే ఎవరైనా మతం మార్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 5 years బ్యాకే మతం మార్చుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఇలా చేయటం వల్ల ఇది వక్ఫ్ బోర్డులో కరప్షన్ని తగ్గిస్తుంది, పేద ముస్లింలకి హెల్ప్ చేస్తుంది అని కేంద్రం చెబుతుంది. కానీ విపక్షాలు మాత్రం, ముస్లిం సంఘాలు ముఖ్యంగా దీన్ని మత స్వాతంత్రంపై దాడి అని అంటున్నాయి. వెస్ట్ బెంగాల్లో ఏకంగా 27% ముస్లిం జనాభా ఉంది. ఈ చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది అక్కడ. ఎందుకంటే ఇక్కడ వక్ఫ్ ఆస్తుల సంఖ్య 80,480. దేశంలోనే రెండో అతిపెద్ద వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఇక్కడ నేను మీకు మరొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా పర్సెంటేజ్ 27% అయితే అత్యధిక సంఖ్యలో అస్సాంలో ఉన్నారు. కానీ అక్కడ మాత్రం గొడవలు జరగట్లేవు.
వెస్ట్ బెంగాల్లో మాత్రమే గొడవలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే ఇందాక నేను చెప్పిన నంబర్. ఎస్, వక్ఫ్ ఆస్తుల సంఖ్య వెస్ట్ బెంగాల్లో 80,480. దేశంలోనే రెండో అతిపెద్ద వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్న రాష్ట్రం. సో ఇక్కడే మీకు అస్సలు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. వక్ఫ్ సవరణ చేయడం వల్ల వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేది. ఇంకొక మరో విషయం కూడా ఉంది, అది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఫుల్ వీడియో చూడండి. సో ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అది వెస్ట్ బెంగాల్, ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లా. ఇక్కడ ముస్లిం జనాభా 70% పైగానే ఉంటుంది ఓవరాల్ ముర్షిదాబాద్. ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కానీ ఏప్రిల్ 11 శుక్రవారం నమాజ్ తర్వాత ఆ ప్రొటెస్టులు హింసాత్మకంగా మారాయి. మరి అప్పుడే ఏం జరిగింది? ఏప్రిల్ 8 కదా ఈ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిపోయింది పూర్తిగా. కానీ ఎందుకు ఏప్రిల్ 11 నైటే గొడవలు హింసాత్మకంగా మారాయి? సూటి, శంషేర్గంజ్, జంగీపూర్, దులియాన్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఆ రోజు జాతీయ రహదారి 12ని బ్లాక్ చేసేశారు. పోలీస్ వాహనాలను తగలబెట్టారు. ఎంపీ ఆఫీస్పై దాడి చేశారు. నిమ్మిత అనే రైల్వే స్టేషన్లో రైళ్లను అడ్డుకున్నారు. 3 చనిపోయారు. అందులో ఒక తండ్రి కొడుకులు వాళ్ళ ఇంట్లోనే కత్తులతో దాడి చేసి మరీ హత్య చేశారు. 15 మంది పోలీసులతో సహా చాలా మంది గాయపడ్డారు. ఒక టీనేజర్కి బుల్లెట్ తగిలి కలకత్తా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 400 మందికి పైగా మహిళలు, చిన్నారులతో సహా ఇల్లు వదిలి మాల్దా జిల్లాలోని స్కూల్లో ఆశ్రయం పొందారు. కొందరైతే అక్కడ ఉండలేక, ఆ రక్తపాతాన్ని చూడలేక నదిపై బోట్లలో పారిపోయారు. ఆ దృశ్యం చూసే అందరికీ మనసులను కలిచివేస్తుంది. వక్ఫ్ చట్టంలో సవరణ జరిగిందని, అది నచ్చక నిరసన చేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు అక్కడ. ఎస్, ఇది నిరసన కానే కాదు, ఇది ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్స్. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ అకౌంట్స్ ద్వారా రూమర్స్ వైరల్ చేశారు. యువకులను రెచ్చగొట్టారు. ఈ గొడవలు శుక్రవారం నమాజ్ తర్వాతనే ఎందుకు మొదలైంది ఇక్కడే అర్థం కావట్లేదు. ఇది ప్రీ ప్లాన్డ్ అని చెప్పి. అండ్ దట్ టు ఏప్రిల్ 11, ఏప్రిల్ 8న పాస్ అయింది ఈ బిల్లు. సో నమాజ్ తర్వాత మొదలవటం, ఒక్కసారిగా చాలా ఏరియాల్లో పేలులు సంభవించడం, ఇది ప్లాన్ ప్రకారం జరిగాయి. ఒకేసారి ఒకే సమయంలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా జరుగుతాయి అన్నీ క్లియర్గా అర్థమవుతుంది, ప్రీ ప్లాన్డ్ అని చెప్పి. ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే, ఇంత హింస చెలరేగుతుంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇదే మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ని చూద్దాం ఒకసారి. హింస మొదలైనప్పుడు పోలీసులు స్పందించలేదని, మౌనంగా చూస్తూ ఉన్నారని బాధితులు చెబుతున్నారు. గంటల పాటు ఫోన్ చేసినా సహాయం రాలేదట. ఏప్రిల్ 11 and 12లో హింస 2 రోజుల పాటు కొనసాగింది, చాలా దారుణంగా. కానీ కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకొని సెంట్రల్ ఫోర్సెస్ రప్పించే వరకు పరిస్థితి చేతులు దాటిపోయింది. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏప్రిల్ 11 నుంచి అక్కడ రక్తపాతం జరుగుతుంటే మమతా మేడం ఏప్రిల్ 12న ఒక మాట చెప్పారు, వక్ఫ్ చట్టం బెంగాల్లో అమలు చేయం, కానీ హింస చేసిన వాళ్ళను ఖండించకుండా శాంతిని కాపాడండి అని సాఫ్ట్గా చెప్పింది మేడం. ఏంటేంటి నాకు అసలు అర్థం కాలేదు మేడం. శాంతిని కాపాడాలా, కానీ హింసాకాండకు దిగిన వాళ్ళను ఏమి అనొద్దాం? ఇదేలా సాధ్యం? అసలు వాళ్ళని ఆపితేనే కదా పశ్చిమ బెంగాల్ శాంతంగా ఉండేది. అసలు ఇదెక్కడి లాజికో నాకు అర్థం కాలేదు. ఒక్క మమతా దీదీనే కాదు, ఆమె పార్టీ నేతలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. మహువా మొయిత్రా లాంటి వాళ్ళు కూడా ముస్లిం సమాజానికి మద్దతు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా మమతా ఓట్ బ్యాంక్ కోసం హింసను సపోర్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఓవెన్గా చెప్పారు, మమత కావాలనే హింసను ప్రోత్సహిస్తుంది వెస్ట్ బెంగాల్లో. పార్లమెంట్ పాస్ చేసిన చట్టాన్ని అమలు చేయనని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంది అని. ఇక్కడైనా తప్పేం మాట్లాడారు? అలా ఆయన అన్నారని టీఎంసీ నేత ఫిర్హాద్ హకీం ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి రెచ్చగొట్టారు. ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వట్లేదా ఇది ప్లాన్డ్ స్ట్రాటజీ అని? మమతా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్తో ఈ హింసను కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. బాధితులకు న్యాయం చేయకుండా హింస చేసిన వాళ్ళని కాపాడుతుంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది ఆమె మాటలను బట్టి.
జఫ్రాబాద్ గ్రామంలో పింకీ దాస్ అనే మహిళ తన భర్త చందన్, తాత హర్గోబిందును కోల్పోయింది ఈ అల్లర్లను. వాళ్ళ ఇల్లు కూడా ధ్వంసం చేశారు, తలుపులు కిటికీలు పగలగొట్టేశారు, లూటీ చేశారు. పింకీ అడుగుతుంది ఇప్పుడు, మాకు న్యాయం ఎవరు చేస్తారు అని, ఇప్పుడు ఎలా బ్రతకాలి అని. ఆమె గ్రామంలో ఆ మొక్కతే కాదు, డజన్ల కొద్ది ఇల్లు రాళ్లతో దెబ్బతిన్నాయి, కార్లు బైకులు తగలబడ్డాయి. 400 మందికి పైగా నిరాశ్రయులై మాల్దాలో స్కూల్లో తలదాచుకున్న పరిస్థితి. ఈ అల్లర్ల వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వాళ్ళ ఇల్లు కోల్పోయి భయంతో జీవిస్తున్నారు. ముర్షిదాబాద్లో ఒక మహిళ అంటుంది, మా ఇల్లు తగలబెట్టారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బెంగాలీ న్యూ ఇయర్ పొహెలా బోయిషాక్ సమయంలోనే సంతోషంగా ఉండాల్సింది పోయి భయంతో దుఃఖంతో ఉన్నారు అక్కడి ప్రజలు. కొందరు ముస్లిం నేతలు, వక్ఫ్ బోర్డులో పవర్ఫుల్ వ్యక్తులు ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేకంగా చిత్రీకరించి యువకులను రెచ్చగొట్టారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ని వైరల్ చేశారు. మీ మసీదులు, ఆస్తులు లాక్కుంటున్నారు అని వాళ్ళను భయపెట్టారు. ఈ రూమర్స్ వల్ల నిరసనలు హింసాత్మకంగా మారిపోయాయి. మరోపక్క మమతా సపోర్ట్. ఎస్, మమతా ప్రభుత్వం ఈ రెచ్చగొట్టే వర్గానికి మద్దతిచ్చింది. టీఎంసీ మంత్రి సిద్దికుల్లా చౌదరి, జమియత్ ఏ ఉలేమా హిందూతో కలిసి పెద్ద ర్యాలీని నిర్వహించారు. చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా చెప్పారు. మమత ఈ చట్టం అమలు చేయమని చెప్పటం, హింస చేసిన వాళ్ళను ఖండించకపోవటం ఇది రెచ్చగొట్టే వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అయింది. ఇక్కడ ఒక కారణం నాకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నాకు ఒక డౌట్ కూడా ఉంది, ఎందుకు మమతా బెనర్జీ పట్టించుకోలేదు, ఎందుకు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, అసలు సవరణలు చేయటం వల్ల ఆమెకు వచ్చిన సమస్య ఏంటి అనేది నా డౌట్. సో నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం వల్ల కొన్ని సవరణలు జరిగాయి కదా. సో వీటి వల్ల ఏంటి అని అంటే, ఇప్పుడు వక్ఫ్ ఆస్తులు అనేది క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సో ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ఇది ఎవరు చేశారు? బీజేపీ చేసింది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, బీజేపీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది, అంటే నాకున్న ఒక గెస్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఏం చేస్తుంది అంటే, ఈ పేద ప్రజల కోసం వక్ఫ్లో ఉన్నటువంటి ఆస్తులను ఉపయోగించి పేద ప్రజలకి ఇల్లు కట్టించడం కానీ, సో లేదంటే పేద పిల్లలకి చదువు చెప్పించడానికి స్కూల్స్ కట్టించడం కానీ, ఇవన్నీ డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది నా డౌట్. సో ఇలా చేయటం వల్ల బీజేపీకి ముస్లిం సైడ్ నుంచి కూడా పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది జరగటం వల్ల నష్టం ఎవరికి? మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చెప్పను, మీకే తెలుసు. సో కాబట్టి ఆ భయంతో, ఎక్కడ ఓట్ బ్యాంక్ బీజేపీకి టర్న్ అవుతుందో అన్న భయంతో, ఈ సవరణలు చేయటం వల్ల వాళ్ళు దాచుకున్న ఆస్తులు ఎక్కడ పబ్లిక్ డొమైన్లోకి వెళితే సమస్యలు వస్తాయో అన్న భయంతో కావాలని సైలెంట్గా ఉంది, కావాలని రెచ్చగొట్టారు. ఈ హింస వెనుక కొందరు వక్ఫ్ బోర్డులో కరప్షన్ నుంచి లాభపడే వ్యక్తులు, రాజకీయ నేతలు ఉన్నారని చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. మమతా ప్రభుత్వం వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ అల్లర్లని కంట్రోల్ చేయకుండా ఓట్ బ్యాంక్ కోసం సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులు 39 లక్షల ఎకరాల ఆస్తులని కంట్రోల్ చేస్తాయి. 2013 to 25 మధ్యలో 21 లక్షల ఎకరాలు అదనంగా క్లెయిమ్ చేశారు. కానీ ఈ ఆస్తుల రెవెన్యూ పొటెన్షియల్లో 10% కూడా వాస్తవం లేదు. ఎందుకంటే ఈ ఆస్తులను చీప్గా ఎవరికైనా అద్దెకి ఇచ్చేయటం, లేదంటే అక్రమంగా సేల్ చేస్తున్నారు. అందుకే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇక్కడ నేను మీకు మరో విషయం కూడా చెప్పాలి. అసలు వక్ఫ్లో సవరణలు తీసుకురమ్మని ఏకంగా ముస్లింసే కోరుకున్నారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, మన పక్క రాష్ట్రం తమిళనాడులోని వెల్లూరు అనే ప్రాంతంలో 150 కుటుంబాల భూములని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అందులో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ భూములు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినవి. కానీ వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా మా ఆస్తి అని నోటీసులు ఇచ్చింది. ఈ గ్రామస్తులు ఇప్పుడు నిరాశ్రయులై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గవర్నమెంట్ని ఆశ్రయించారు, మాకు న్యాయం చేయండి మహాప్రభు అని. ఏకంగా ముస్లింసే. ఇంకొకరు
ముస్లిం వితంతువులు కూడా. వందలాది మంది ముస్లిం వితంతువులు మోదీకి లేఖలు రాశారు. వక్ఫ్ బోర్డులో కరప్షన్ వల్ల తాము నష్టపోతున్నామని వాళ్లే చెప్పారు. ఈ చట్టం కరప్షన్ ని తగ్గించడానికేనని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ బోర్డులో అవినీతి వల్ల సామాన్య ముస్లింలు, హిందువులు, ఇతరులు కూడా నష్టపోతున్నారు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక పేద మధ్యతరగతి రైతు తన కూతురు పెళ్లి కోసం తన తరతరాలుగా వస్తున్న ఆస్తిని అమ్మకానికి పెట్టాడు. అమ్మకానికి పెట్టగా తెలిసిన విషయం ఏంటి అనంటే తన ఆస్తి మొత్తం కూడా వక్ఫ్ ట్రస్ట్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి. అదేంటి, తాతల తండ్రుల నుంచి వస్తున్న ఆస్తి, తరతరాలుగా వస్తున్న ఆస్తి వక్ఫ్లోకి ఎలా వెళ్ళింది అని చెప్పి ఆయన పోలీసులను ఆశ్రయిస్తే సో ఆయన వక్ఫ్నే వెళ్ళి అడగమని చెప్పారు. కట్ చేస్తే ఆ ఊరి మొత్తం ఆస్తి కూడా వక్ఫ్లోకి వెళ్ళిందని తెలిసింది. ఇంకో విషయం ఏంటో తెలుసా, అక్కడ ఎన్నో తరాలుగా ఉన్నటువంటి హిందూ దేవాలయం కూడా వక్ఫ్లోకి వెళ్ళిందట. సో ఈ చట్టంలో మార్పులు తీసుకురావటం వల్ల ఇలాంటి అవినీతిని ఆపడానికి ఒక అడుగు అవుతుంది. కానీ కొందరు రాజకీయంగా, మతపరంగా దీన్ని రెచ్చగొడుతున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. కల్కత్తా హైకోర్టు ఆర్డర్స్తో 17 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్ ముర్షిదాబాద్లో ల్యాండ్ అయ్యాయి. 180 మందిని అరెస్ట్ చేశారు. ఇంటర్నెట్ని సస్పెండ్ చేశారు. రూమర్స్ కంట్రోల్ చేయడానికి 1000కి పైగా సోషల్ మీడియా అకౌంట్లని బ్లాక్ చేశారు. ఎందుకంటే వీటి ద్వారానే అసలు ఈ ప్రొటెస్ట్ అనేది రెచ్చగొట్టడం జరిగింది. ఇక్కడ ఒక వింత ఏంటంటే, ఓ పక్క నిరసనలు చేయటాన్ని రెచ్చగొడుతుంది, మమతా మేడం శాంతి కోసం అప్పీల్ చేస్తుంది. కానీ ఇక్కడ బాధితులకు న్యాయం చేయటం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదా? ఎంతోమంది నిరాశ్రయులయ్యారు, ఎంతోమంది ఇల్లులు పోగొట్టుకున్నారు, తమ కుటుంబాలని పోగొట్టుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈవిడికి వాళ్ళు మాత్రం గుర్తు రావట్లేదు. కేవలం మమత ఓటు బ్యాంకు కోసం జిహాదీ శక్తులని సపోర్ట్ చేస్తోంది అని బీజేపీ అంటుంది. మొత్తంగా చూస్తుంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది ఒక పొలిటికల్ గేమ్గా మారిపోయింది. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఇలా చేస్తున్నారు. దీనికి చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, అస్సాం లాంటి ప్రాంతంలో ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది, ముస్లిం ప్రజలు చాలా ఎక్కువగా ఉంటారు. కానీ అక్కడ మాత్రం గొడవలు జరగట్లేవు. కేరళ లాంటి ప్రాంతంలో గొడవలు జరగట్లేవు. కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకు? పార్టీలు కానీ, పార్టీ లీడర్లు కానీ ఎవ్వరూ కూడా నష్టపోయిన సామాన్యుల గురించి సీరియస్గా ఆలోచించటం లేదు. ఇలాంటి వాళ్ళక మనం ఓట్లు వేసి గెలిపించేది? మనల్ని గురించి పట్టించుకొని వాళ్ళకి మనం ఎలా ఓట్లు వేసేది? ఒక్కసారి ఆలోచించండి. అందుకే డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి ఓటు వేయటం కాదు, కొంచెం ఆలోచించి ఓటు వేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఎవరైనా సరే ఫేక్ న్యూస్ని బిలీవ్ చేయొద్దు, ఫ్యాక్ట్స్ని చెక్ చేయాలి. రెండోది, శాంతి కోసం అందరం కలిసి పనిచేయాలి. మతం, కులం పేరుతో గొడవలు మన దేశాన్ని వెనక్కి నెట్టేస్తాయి. మరొకటి, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ హింస వల్ల ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, నిరాశ్రయులైన వాళ్ళ ఎంతోమంది బాధలు వింటుంటే మన గుండె కదిలిపోతుంది. విన్నారు కదా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నదంతా. ఇప్పుడు మీకేమనిపించింది? మమతా ప్రభుత్వం ఫెయిల్ అయిందా, లేదంటే హింసని రెచ్చగొట్టిందా? ఈ హింస వెనుక రాజకీయాలు ఉన్నాయా? డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.